సపోర్ట్ చేయాలనిపిస్తుందా? నేను నాణ్యానికి రెండు వైపులా మాట్లాడాలి, ఎందుకంటే నేను రెండు చూసి వచ్చాను. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను లోపలికి వెళుతూనే మంచి వాతావరణం, అంటే నేను వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి స్వాగతం కృష్ణ పాటతో పంపించారు. నాకు ఇష్టమైన కృష్ణుడి గురించి నేను అలా వెళ్ళాను, బాగుంది. అసలు నేను ఒక సంప్రదాయబద్ధంగా వెళ్ళాను, అది మీరు చూడొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను హరికథ 3 గంటలు ఎన్నిసార్లు చెప్పుంటానో నాకు లెక్క తెలియదు అసలు. కానీ ఒక్క నిమిషం కూడా నేను చెప్పిన హరికథ ఒక్కసారి కూడా టెలికాస్ట్ కాలేదు. మంచి విషయాలు చెప్పాను అక్కడ. నేను చాలా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు, నేను రాముడి వంశవృక్షం గురించి చెప్పాను. చాలా విషయాలు మాట్లాడి అందరికీ తెలుసు నాతో ఉన్న కంటెస్టెంట్. కానీ ఒక్కసారి కూడా టెలికాస్ట్ ఒక ½ మినిట్ కూడా కాలేదు నా హరికథ. ఎంతసేపు నేను నాకు సంబంధం లేకుండా అక్కడ గొడవలో ఇరుక్కుంటే ఏదో విషయాలు అవన్నీ బయటకు వచ్చాయి. ఎందుకంటే అక్కడ కావాల్సింది గొడవ, రచ్చ, రగడ. అలా అయితేనే జనాలకి అటెన్షన్ పే చేస్తారని కొంత అనుకుంటారు. సో నేను చేసిన మంచి ఏమీ నాకు బయట కనబడలేదు, వచ్చిన తర్వాత చూడలేదు. అలాగే నా జర్నీ కూడా చూపిస్తారు, జర్నీ దానిలో కూడా పెద్దగా ఏం లేదు. సో నేను అది డిసప్పాయింట్ కూడా అయ్యాను అప్పుడు. బట్ ఏంటంటే నేను ఈ నారాయణ గారు అన్నప్పుడు నేను కూడా గట్టిగా అపోజ్ చేశాను. చాలా చెడ్డ మాట ఒక మాట అన్నారు సార్. చాలా మంచి పనులు కూడా చేసి మంచి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది పైకి వచ్చారు, మంచి విషయాలు జరుగుతాయి. అందరినీ మీరు ఒకే ఘాటే కట్టద్దు. ఇప్పుడు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఒక ఎక్స్కర్షన్కి మీ పిల్లల్ని పంపిస్తే ఎక్స్కర్షన్లో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మన నమ్మకంతో పంపిస్తున్నాం వాళ్ళు మంచిగా ఉంటారని. కానీ వాళ్ళు ఏ విధంగా వెళుతున్నారో మనకు తెలియదు, ఏ విధంగా చేస్తున్నారు అన్నది మనం చూడలేం. నమ్మకం ప్రధానం. ఇప్పుడు ఎక్స్కర్షన్ లాగే ఈ అమ్మాయిని అబ్బాయిని లోపల పంపించుంటారు, కానీ మీరు ఒక హౌస్, ఇది ఒక డాష్ హౌస్ అని పెడితే చాలా తప్పండి అని నేను ఆయన గట్టిగా నేను మాట్లాడాను. నేను ఇప్పుడు చెప్తా. కానీ కొంతమందిని సెలెక్ట్ చేసే పద్ధతిలో, క్రమంలో ఇవన్నిటినీ కూడా జనాలకి ఎక్కువగా బ్యాడ్ నేమ్ తెచ్చుకునే విధంగానే బిగ్ బాస్ షో ఈ మధ్య కాలంలో ప్రవర్తిస్తుంది. ఇది నేను చాలా బాధపడే అంశం. ఒక ఎక్స్ కంటెస్టెంట్గా నేను వెళ్ళినప్పుడు నా బిగ్ బాస్ అనేది అంటే ఒకటండి, ఇంతకుముందు మనకి కుటుంబం, పెద్ద కుటుంబం ఉండేది, అందరూ కలిసిమెలిసిగా ఉండేవారు, తాత అత్త మామ ఇవన్నీ. ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు లేనప్పుడు అందరికీ మనస్తత్వాలు తెలియడానికి, అవగాహన కలిగించడానికి, వాళ్ళకి మానసిక వికాసానికి పనికొస్తుందేమో అనే విధంగా బిగ్ బాస్ షోని రూపుదిద్దించి చేశారు అని నాకు చెప్పారు. అలాగే అనుకొని మేము కూడా వెళ్ళాం. నేను ఫస్ట్ సీజన్లో వెళ్ళాను, 4th సీజన్కి వెళ్ళాను. సరే, అది ఏమైనప్పటికి కూడా నేను ఇమ్మడలేకపోయాను. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పినట్టుగా కొంతమంది అక్కడికి వెళ్ళి బాండింగ్స్ పెట్టుకోవడం కానీ, ఆ ఫేక్ రిలేషన్స్ పెట్టుకోవడం కానీ వాళ్ళ సస్టైనబిలిటీకి తప్ప ఇంకో విధంగా ఏం లేదండి. అక్కడైతే ఫేక్ ఏమి ఉండదు. షో అంతా చాలా జెన్యున్గా నడుస్తుంది. షో అంతా చాలా క్లియర్గా ఉంటుంది. లోపల ఫోన్లు ఉంటాయా, మీకు ఏం స్క్రిప్ట్ ఇస్తారు, ఇదంతా ఏముండదండి. ఇది క్లియర్గా చెప్తున్నాను, బిగ్ బాస్ షో జెన్యున్గానే జరుగుతుంది. కానీ వీళ్ళు లవర్స్ అంటేనే బయట ఎక్కువ బాండింగ్ వస్తుంది, వీళ్ళు ప్యాచప్ అయ్యారు అంటేనే ఎక్కువ చూస్తున్నారు అనే ఉద్దేశంలో వీళ్ళు పెట్టుకుంటారు రిలేషన్స్. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కంపు చేస్తున్నారు, వీళ్ళు బ్యాడ్ చేస్తున్నారు. వాళ్ళ సస్టైనబిలిటీ కోసం బిగ్ బాస్ షోని దిగజారుస్తున్నారు చాలా వరకు. ఇంకొకటి ఏంటంటే, నాగార్జున గారి ఆయన స్టేచర్కి మొన్న కొన్ని పాటలు వేసి కొంతమంది కంటెస్టెంట్లను లోపల పంపించారు. నమస్కారం పెట్టాలి వాళ్ళకి. అసలు ఆయనని పెంచుతున్నారా దించుతున్నారా? మీరు ఆయన తాలూకా విలువను పెంచుతున్నారా దించుతున్నారా? ఆయన ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఆయనకు ఒక పేరుంది, ఆయనకు ఒక పలుకుబడి ఉంది, అన్ని విధాలుగా ఆయన మంచి మనిషి. ఆయన గురించి మాకు తెలుసు, మేము చూసాం డైరెక్ట్గా. ఆయన చాలా గౌరవిస్తారు మనుషుల్ని. ఆయనకి ఏం చెప్తున్నారంటే, ఆయన షోలో యాంకర్ అయినంత మాత్రం ఏది చెప్తే ఆయన చేయక్కర్లే. నేను డైరెక్ట్గా సార్గా చెప్తున్నా, ఇది సార్ చూస్తారు కన్ఫామ్. బిగ్ బాస్ అంటే ఆయన ప్రతిదీ ఫాలో అవుతారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, నాగార్జున గారు సార్ మీరు ఇంకొకసారి చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించేయండి. మీరు తప్పు చేశారు చాలా సార్లు ఈ మధ్యకాలంలో. ఇలాంటివన్నీ మీరు ఒప్పుకోవద్దండి. ఎందుకంటే మీకున్న విలువను తగ్గించుకునే విధంగా మీరెందుకు చేయాలి? అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి తెచ్చారు, మీరు ఏం విద్దాం అనుకుంటున్నారు, ఏం జనాలకి ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఎలాంటి మాటలు మాట్లాడినా నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే బూతులు మాట్లాడాలి, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇంకోళ్ళు కొట్టాలి, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇట్లాంటి పనులు చేయాలి. ఇదా వీళ్ళకి నేర్పించేది? మనం నెక్స్ట్ కంటెస్టెంట్లకి, రాబోయే కంటెస్టెంట్లకి నెక్స్ట్ బిగ్ బాస్ అంటే ఒక విలువ నేర్పించండి. ఎందుకండి నేను రామాయణం చెప్తే మీరు ఎందుకు చూపించలేదు? అదే నేను ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, జానపద కథల్ని కొంచెం అందరికీ నేర్పించి, కొంచెం అలరించి, లేకపోతే ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఒక స్క్రిప్ట్ లాగా అక్కడ చేయించమని చెప్పండి. చిన్నదే, జనాలు ఎందుకు ఎంటర్టైన్ అవ్వరు? ఇప్పుడు పీకలు పట్టుకోవడం, అసలు కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళ మీదకి వెళ్ళకూడదు, ఫిజికల్ హ్యాండిలింగ్ ఉండొద్దు అని మాకు చెప్పి రాయించుకుంటారు.
అన్ని చెప్తారు, మరి ఎందుకు మరి అక్కడ ఫిజికల్ టాస్క్లు పెట్టి పిచ్చి పిచ్చి దెబ్బలు అడుగుతున్నాను, అసలు ఏం చెప్తారు, మీకు ఏం చెప్తారు, గైడ్ లైన్స్ చెప్తారండి, అన్ని ఉంటాయండి. అసలు మేము 1 year దాకా వేరే ఛానల్ కి వెళ్ళకూడదు అన్న దాని దగ్గర నుంచి ప్రతిదీ అగ్రిమెంట్ రాస్తారు. దాని వల్ల ఈ రోజు కరాటే కళ్యాణి ఉన్న సీరియల్స్ అన్ని వదులుకునేది బికాస్ ఆఫ్ బిగ్ బాస్. ఒప్పుకుంటాం మేము డైరెక్ట్, ఎందుకంటే మాకు రాసిన గైడ్ లైన్స్ లో మేము రాగానే కుప్పలు తెప్పలు వస్తాయండి, బయటికి రాగానే మీరు ఇది చేయండి మీరు అది చేయండి అని, ఎందుకంటే ఫేమ్ ఉంటుంది. రాగానే వచ్చిన వాటిని వీళ్ళు ఆపేస్తారు, హోల్డ్ చేసి ఒక 6 months దాకా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అమ్మ అని. తర్వాత వీళ్ళెవరు వాళ్ళెవరు రెంట్కి చెట్టు రావట్ అయిపోయి వాళ్ళు ఆర్టిస్టులు. సో కరాటే కళ్యాణి ఫస్ట్ కరాటే బిగ్ బాస్ కళ్యాణిగా నేను ఎప్పుడు పేరు తెచ్చుకోవాలి, కరాటే కళ్యాణి ఎప్పుడు కరాటే కళ్యాణి. సో ఎందుకంటే నా ఓన్ టాలెంట్ తో బయటకు వచ్చా, నేను బిగ్ బాస్ తో బయటికి రాలే. సో ఇప్పుడు నా లాంటి వాళ్ళకి అవసరం లేదు, కానీ వేరే వాళ్ళందరూ పరిస్థితి ఏంటండి, ఇప్పుడు కొంతమందిని తీసుకొస్తారు, ముందు విన్నర్స్ అందరూ ఇప్పుడు ఏరి కనిపించట్లేదు. మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ దుర్గా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. దుర్గా గారు, ఇందులో ఒక మాట ప్యానల్ నుంచి వినిపించింది, ఎంటర్టైన్మెంట్. షుడ్ వి కాల్ దిస్ బ్లడీ థింగ్ యాజ్ ఎంటర్టైన్మెంట్ అండి? నిజంగా ఎంటర్టైన్మెంట్ కదా పిలవాలా? ఐఎమ్ సారీ, నాకు ఎందుకు కోపం వచ్చి నేను అన్నానంటే, వాట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్? దిస్ ఇస్ వాట్ తెలుగు స్టేట్స్ ఈరోజు తెలుగు గొంతుకులు అడుగుతున్నాయి. అది ఎంటర్టైన్మెంటా? అదే ఎంటర్టైన్మెంటా బిగ్ బాస్? నీ ఇంట్లో నీ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆ షో చూపించగలరా? గుడ్డ మీద చేసుకొని చూపించగల దమ్ముగా చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఏం బైకులు పెట్టి వాళ్ళకి చెప్పడం కాదు, ఇది ఈరోజు అడుగు.